ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను నా లిప్స్ సర్జరీకి అన్నమాట. ఎందుకు? ఒకవేళ బాడీ పార్ట్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయి, బెటర్మెంట్ అవుతుంది అంటే అది మంచిది. బట్ దెన్ ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే మాత్రం, అంటే ఫేస్ అటు ఇటు అయితే మాత్రం నరుకుతారు. దిస్ ఇస్ నాట్ టాలరబుల్ గైస్. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ప్లీజ్ డోంట్ గెట్ దిస్ డన్. పిచ్చా లిప్ సర్జరీ ఏంటి? నీకేనా పిచ్చా పరి? అరే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కడ చేయించాను లిప్ సర్జరీ? దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేను అసలు నవ్వలేను, ఏడవలేను, అట్లా అయిపోయింది. ఇట్స్ ఆల్ బికమ్ నంబ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఎస్, మీరు థంబ్నెయిల్లో చూసింది నిజమే. ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను నా లిప్స్ సర్జరీకి అన్నమాట. ఎందుకు? కెన్ యూ గైస్ బిలీవ్ ఇట్? అంటే ఐ నో యూ ఆల్ వుడ్ హావ్ బీన్ థింకింగ్ అంత బాగుంది, ఫేస్ అంత బాగుంది, ఎందుకు చెడగొట్టడానికి వెళ్తుంది అని. బట్ ఐ హ్యావ్ మేడ్ మై డిసిషన్ అండ్ నేను వెనకడుగు వేయను కాబట్టి వెళ్ళిపోతున్నాను. బట్ ఏంటంటే శివకి ఈ మాట తెలియదు. ఎందుకంటే శివకి చెప్తే అసలు ఒప్పుకోడు. అంటే హీ డస్ నాట్ వాంట్ మీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ సర్జరీస్ ఆన్ మై ఫేస్, ఎస్పెషల్లీ మై లిప్స్. బికాజ్ లాస్ట్ లో ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాను కదా, శివకి నా లిప్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు లబ్డబ్ అవుతుంది. బట్ ఎస్, ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ మై లిప్ సర్జరీ టుడే. అండ్ మీరందరూ కూడా వచ్చేయండి. లిప్ సర్జరీ ఎలా ఉండబోతుంది అండ్ చేశాక నా లిప్స్ ఎలా ఉంటాయో ఏంటో నాకైతే ఐ డోంట్ నో. బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎన్హాన్స్ ద బ్యూటీ అని అనుకొని నేను ఆలోచిస్తున్నాను. సో ఐ డోంట్ నో శివ్ రియాక్షన్ ఏమవుతుందో, ఏం చెప్తాడో, తిడతాడో, అమ్మో నరుకుతారు. ఓకే గైస్, ఎటువంటి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాము, రండి. A few moments later. హాయ్, నేను వచ్చేసాను. ఎక్కడికి వచ్చేసాను? ఇంట్లోనే ఉంది కదా ఈమె, ఎక్కడికి వచ్చేసింది? నాకు అర్థం కాలేదు సార్. గైస్, ఐఎమ్ సారీ ఫర్ ద క్యూట్ ప్రాంక్ ఆన్ యూ ఆల్. బట్ ఎస్, అఫ్ కోర్స్ లిప్ సర్జరీ అయితే జరుగుతుంది, కానీ ఇంట్లోనే జరగబోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ 2 క్యూట్ ప్రోడక్ట్స్ అన్నమాట. అండ్ ఈ ప్రోడక్ట్స్ నేను వాడి యాక్చువల్లీ ఇవి లిప్ ప్లంపర్స్ అనమాట. సో లిప్ సర్జరీ అయితే నేను అసలు సాహసం చేయలేనండి. దేవుడు అంత మంచి ఫేస్ ఇచ్చినందుకు. బట్ శివ్ మీద ఈరోజు నేను చాలా ప్రాంక్స్ చేశాడు కదా నా మీద. సో శివ్ మీద ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాను. వాడికి ఉంటుంది ఇప్పుడు నిజంగానే నేను సర్జరీ చేసుకొని వచ్చాను అని ఫీల్ అయిపోయి ఏం చేస్తాడో, ఎలా ఫీల్ అవుతాడో నాకు సంబంధం లేదండి. బట్ సీరియస్లీ యూ ఆల్ ఆర్ గోనా హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ గైస్, వెంటనే వెళ్ళి సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కేసేయండి, సబ్స్క్రైబ్ నొక్కేసేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ అవర్ ఛానల్. అండ్ సో ప్రస్తుతానికి ఇవి రెడీగా ఉన్నాయి. ఏంటంటే ఒక ప్రోడక్ట్ చూసాను నేను ఆన్లైన్లో. సో లిప్ సర్జరీ అయితే చేయించలేను కాబట్టి ఇవి లిప్ సర్జరీ లాంటి ఒక 4-5 అవర్స్ ఎఫెక్ట్ ఇస్తుందండి. అండ్ దాని తర్వాత కొంచెం లిప్స్ ఇట్లా ఉబ్బిపోయినట్టు అవుతాయి సర్జరీ చేసినట్టు. సో శివ్ షూట్కి వెళ్ళాడు కదా, వచ్చేటప్పుడు ఐ విల్ బీ రెడీ విత్ మై లిప్స్ అండ్ లెట్స్ వెయిట్ ఫర్ ది ఈవినింగ్ టు హ్యాపెన్. సో సాయంత్రం కలుద్దాము. సీ యూ Later that same evening. గైస్ గుడ్ ఈవినింగ్. శివ్ ఫోన్ చేస్తున్నాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హలో శివ్. హలో పరి. చెప్పు. నేను వస్తున్నాను పరి, ఇంటికి షూటింగ్ అయిపోయింది. ఓకే శివ్, వచ్చేసేయ్. వంట చేసేసావా? చేసేసా. బ్రౌన్ రైస్ ఎంత పెట్టావు? 100 గ్రామ్ పెట్టావా లేదా? అవును, పెట్టాను 100 grams. నేను వస్తాను, ఒక 15 minutes అవ్వా. 15 minutes లో ఉంటా, సరేనా? ఓకే రీ, బాయ్, లవ్ యూ, బాయ్. 15 minutes అంట, వామ్మో. 15 minutes లో వచ్చేస్తున్నారు. సో గైస్, పొద్దున్న నుంచి నేను వెయిట్ చేసింది ఈ మూమెంట్ కోసమే. అండ్ మీ అందరికీ తెలుసు, ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై క్రేజియస్ట్ ప్రాంక్స్ అండ్ ఐ డోంట్ థింక్ షివ్ నోస్ ఎనీథింగ్ అబౌట్ దిస్. ఎందుకంటే నేను అసలు ఈ ఆర్డర్ చేసింది అదంతా ఏమి చెప్పలేదు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.
నాకే ఒకలాగా ఉంది. ఐ డోంట్ నో హౌ, ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ లిప్ ప్లంప్ ఇది నాకు ఇస్తుంది. బేసిక్ గా అయితే ఇది నేను ఆన్లైన్ చూసాను, బట్ ఇప్పటి వరకు నేను ప్రయోగించలేదు. నా ఫ్రెండ్స్ కూడా ఎవరు ట్రై చేయలేదు. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, బట్ అట్ ద సేమ్ టైం చాలా నర్వస్ గా ఉన్నాను బికాస్ లిప్ సర్జరీ గైస్, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఐ థింక్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ ఫర్ అ పర్సన్. ఒకవేళ బాడీ పార్ట్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయి, బెటర్మెంట్ అవుతుందంటే అది మంచిది. బట్ దెన్ ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే మాత్రం, అంటే ఫేస్ అటు ఇటు అయితే మాత్రం, నాకు భగవాన్ ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడు. ఐఎమ్ సో స్కేర్డ్, బట్ అట్ ద సేమ్ టైం షివ్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో. నా లిప్స్ ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాయి. కాసేపు తర్వాత ఈ లిప్స్ పరిస్థితి ఏంటి అనేది తెలియట్లేదు నాకు. అది ఎలా అవుతుందో, ఈ లిప్ ప్లంపర్ వాడినాక ఏమవుతుందో నా పరిస్థితి అని. సో ఓకే చూద్దాం, నెవర్ మైండ్. ఐ హ్యావ్ టు యూజ్, ఓకే ఈ సిల్వర్ వాడాలన్నమాట, ఇది తర్వాత వాడాలన్నమాట, నైట్ రిపేర్ అనమాట. సో ఇదేమో పెన్ లాగా వచ్చింది. ఓ మై గాడ్, స్మెల్ అయితే బాగానే ఉంది, కానీ వాడినాక అచ్చా కింద నుంచి ఇట్లా చేస్తే కింద నుంచి డిస్పెన్స్ అవుతుంది అనమాట. సో లెట్స్ అప్లై ఇట్. గాడ్ ప్లీజ్ నన్ను కాపాడు శివ్. మామూలుగా ఉండదు ఈ ప్రాంక్, భయపడేసుకోవాలి. రావయ్యా, రావట్లేదే. ఓకే 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 వచ్చింది వచ్చింది, ప్రోడక్ట్ వచ్చింది. అబ్బా సాయిరా. రాసేసాను, ఏమవుతుందో చూద్దాం. మండుతున్నట్టుంది. మండుతుంది మండుతుంది. ఓ గైస్ దిస్ ఇస్ బర్నింగ్. కొంప తీసి నా మీద ప్రాంక్ చేయట్లేదు దేవుడా. ఓకే లెట్స్ వెయిట్, మేబీ మండే ప్రొసీజర్ లో లిప్స్ ఉబ్బిపోతాయేమో. వచ్చిండే సైంటిస్ట్. యాక్చువల్గా బాక్స్లో రాస్తుంది 5 minutesలో రిజల్ట్స్ వస్తాయని. సో టైం ఇప్పుడు అయింది, యా ఇట్ ఈస్ 9:05 అనమాట. సో 5 minutes, 9-10 వరకు రిజల్ట్ వచ్చేయాలి. ఇంకా 5 minutes ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు, కొంచెం ఈ మండేది ఆగిపోతే బాగుంటుంది. శివి వీడియో చూసినాక అవసరం అంటావా అంటాడు. మరి ఎందుకురా నీకు? గైస్ డూ యూ సీ ఎనీ డిఫరెన్స్? ఏదైనా కనిపిస్తుందా మీకు? అంటే లైట్గా మండుతుంది, రెడ్గా అయినట్టు అనిపిస్తుంది. లెట్ మీ ఆల్సో చెక్. ఓ నాకే షివరింగ్గా అనిపిస్తుంది. సీ మై లిప్స్ ఆర్ లైక్ అవుతుంది. ఓ ఇట్స్ ఆల్ బికమ్ రెడ్. మీరు చూడొచ్చు ఎంత మండుతుంది నాకు. దిస్ ఇస్ నాట్ టాలరబుల్ గైస్. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. Please don't get this done. నేను అసలు నవ్వలేను, ఏడవలేను, అట్లా అయిపోయింది. ఇట్స్ ఆల్ బికమ్ నంబ్. మండుతుంది. ఇన్ని మిర్చీలు పెట్టారు కదా, ఎండి మిర్చీలు ఇన్ని పెట్టారు, అంత మండుతుంది. అందుకే ఐ థింక్ మండే అది రెడ్ అయిపోతుంది అండ్ ఉబ్బిపోతుంది. వీళ్ళ సో ది ఫార్ములాస్. లిప్ ప్లంపర్ అంట మళ్ళీ. నేను చచ్చిపోయినా మళ్ళీ ఇది వాడను. ఇది రియలైజేషన్. దీనికన్నా లిప్ సర్జరీ బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఓకే 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 కామ్ డౌన్ ప్రియాంక, ఇట్స్ ఓకే. ప్రాంక్ వాడి మీద చేయాలి, ఇట్స్ ఓకే. 5 minutes later. మీరు చూడొచ్చు గైజ్, లిప్స్ పక్కన మొత్తం, అంటే బయట అప్పర్ లిప్ దగ్గర, లోవర్ లిప్, సైడ్ లిప్స్ దగ్గర మొత్తం రెడ్ అయిపోయింది. దిస్ లుక్స్ రియలీ, ఐ డోంట్ నో తర్వాత ఎలా కనిపిస్తుంది, కానీ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ బర్నింగ్ లైక్ హెల్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై లిప్స్ ఆల్సో. మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏడుపు ఆపుతున్నాను, అందుకని చూడండి నోజ్ మొత్తం ఇట్లా అయిపోయింది. బికాస్ కారం తినేటప్పుడు ఎట్లా అవుతుంది అట్లా అయ్యింది నాకు. ఐ జస్ట్ హోప్ షివ్ ఫాస్ట్గా రాకూడదు. ఇది మొత్తం ప్రాపర్, అట్లీస్ట్ చేసిన దానికైనా నాకు ఉపయోగపడాలి. ప్రాంక్ అట్లీస్ట్ షుడ్ గో ప్రాపర్లీ అండ్ సక్సెస్ఫుల్లీ. షివ్ వచ్చినాక ఉంటుంది, బట్ రైట్ నౌ నాకుంది. ఏం కక్ష తీరుస్తున్నావు దేవుడా, నాకు అర్థం కావట్లేదు. నేనేమో ఆయన నా మీద ప్రాంక్ చేస్తే ఆయన అంత హాయిగా ఉంటుంది, కానీ నేను ప్రాంక్ చేస్తే మాత్రం నాకు ఇట్లాంటివి పెడతావు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి.
నేను నిజంగానే తీసి పీకేయాలని అనిపిస్తుంది, కానీ నేను తీయలేను. అంత కష్టపడింది ఎన్నిసార్లు, అంటే ఎన్ని నిమిషాలు ఆగింది వేస్ట్ అయిపోద్ది. 20 minutes later. సో గైజ్ ఆల్మోస్ట్ నా లిప్స్ అయితే ఫుల్ ప్లంప్డ్ అప్ అయిపోయినాయి. అండ్ రైట్ నౌ ఐఎమ్ ఆల్మోస్ట్ సెట్. అండ్ శివ్ కూడా వచ్చేస్తున్నాడు అనుకుంటా. సో నేను ఊరికి ఇట్లా కూర్చొని ఉంటాను. శివ్ వచ్చిన బెల్ కొట్టినా నేను అస్సలు ఓపెన్ చేయను. సో లెట్స్ జస్ట్ వెయిట్ ఫర్ హిమ్ టు కమ్ ఇన్ సైడ్. అండ్ ఫింగర్స్ క్రాస్డ్, ఆ దేవుడే నాకు దిక్కు అయ్యా. సరే లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. పరి ఓయ్ చెప్పు. పరి ఏమైంది? ఏం లేదు. పరి ఏమైంది? ఆగు. ఏం లేదు. ఎందుకు గడుస్తున్నావు? నాతో మాట్లాడతానని ఫస్ట్ మాట ఇవ్వు. నాతో నువ్వు మాట్లాడతావు, నేను ఒక పని చేశాను, అది నీకు నచ్చదో తెలీదు, నాతో మాట్లాడతానని మాట ఇవ్వు. నాకేం అర్థం కావట్లేదు. నా మీద కోపపడనని మాట ఇవ్వు ఫస్ట్. కాదు, నేను షూటింగ్ నుంచి వస్తానని ఫోన్ చేసి డోర్ కూడా ఓపెన్ చేయడానికి రావట్లేదు. సారీ. ఏమైంది చెప్పు. నాకు మాట ఇవ్వు ఫస్ట్. నువ్వు నాతో మాట్లాడు. ఆగు. టచ్ చేయకు. ఆగు. ఏమైంది చూపి ఒకసారి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. పరి ఒక్క నిమిషం ఆగు. పరి అవ్వా ఏమైంది చూపి ప్లీజ్. పరి చూపి ఒకసారి. నాకు నిజంగా భయం వేస్తుంది. చూపిస్తున్నా. ఆగు. ఆగు. నేను ఒకటి చేసి వచ్చాను. ఆగు. ఏమైంది చూపి. నేను ఒకటి చేసి వచ్చాను. పరి నాకు నిజంగా భయం వేస్తుంది. పరి నేను శివ్ ఈ రోజు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను. లిప్ సర్జరీ చేయాలి. ఏంటి? అరే నీకే ఏంటిది పరి? టచ్ చేయకు, మండుతుంది. అరే నీకేమైనా పిచ్చా? లిప్ సర్జరీ ఏంటి? అరే ఇక్కడ మొత్తం రెడ్ అయిపోయింది నీకు. ఇప్పుడు ఈ రోజే చేయించాను కాబట్టి ఇట్లా రెడ్ ఈ లిప్ సర్జరీ ఏంటి? అరే నీ లిప్స్ పెద్దగానే ఉన్నాయి, నార్మల్ మంచిగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నీ లిప్స్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం, నీకు తెలుసు కదా. అందుకే అది బ్యూటీ ఇంకా పెంచడానికి లిప్ సర్జరీ చేయించుకున్నా. నీకేమైనా పిచ్చా పరి? ప్లీజ్ అరవకు శివ్. బాలేదా? నీకు వేరే పని పాట లేదా? నీకు షూటింగ్ నుంచి అరే శివ్ కామ్ డౌన్ ప్లీజ్. శివ్ అరే వాట్ ఇస్ దిస్ యార్? కామ్ డౌన్ ప్లీజ్. శివ్ పిచ్చా నీకు? ప్రశాంతత లేదా షూటింగ్ నుంచి వచ్చాక నాకు అసలు? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏమైంది షో? అరే యార్ లిప్ సర్జరీ ఎట్లా చేస్తారు చెప్పు. ఏం నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఏంటిది ఇంత పెద్దగా ఇవి? ఇంజెక్షన్స్ వేశారు. ఈ లిప్స్ లో హాస్పిటల్ కి వెళ్ళొచ్చా నేను. పరి అరే ఇది పర్మనెంట్. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. శివ్ అరే! ఆరాంసే మాట్లాడు. ఆర్ యు అంటే నా ఇష్టంతో నేనేమి చేపించలేను What కూడా. I thought you would get surprised, Shiv. అరే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కడ చేయించావు లిప్ సర్జరీ? దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. You- Shiv! అరే యార్ Shiv, I'm sorry, Shiv. పరి వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ, వితౌట్ టెల్లింగ్ మీ వన్స్, హౌ కెన్ యు డూ ఇట్? It was a surprise for you. ఇది ఎక్కడిదే సర్ప్రైజ్ అయ్యా? నాకు అర్థం కావట్లేదు నిజంగా. Sorry, Shiv. నీకు చెప్పి చేయాల్సింది, but I just wanted to give you a surprise. అరే యార్ Shiv, please, sorry. I'm really fed up of you yaar నిజంగా. Shiv, I'm really fed up of you yaar. Shiv, please, I'm sorry, please. ఎట్లా ఉన్నాయి చెప్పు అట్లీస్ట్. I'm waiting for you. చండాలంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ చూడు, ఎక్కడ మొత్తం రెడ్ రెడ్ అయిపోయింది. ఇది నాకు నిజంగా అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ యార్? అది 2 days లో రెడ్డిష్ తగ్గిపోద్ది. ఎక్కడ చేపించావు నువ్వు చెప్పు? చేపించాను. ఇక్కడ చేపించావు చెప్పు. తీసుకెళ్తా నిన్ను రేపు. మీ అమ్మకి చెప్పావా? మీ అమ్మ నాన్నకి చెప్పావా? ఎవరికి చెప్పలేదు. చెప్పు, ఫోన్ చేయి ఇప్పుడు. ఫోన్ చేసి చెప్పు మీ అమ్మకి ఇప్పుడు. మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు. నాకు ఏం తెలియదు ఇప్పుడు. చెప్తాను ఆగు. అరే నీకేనా పిచ్చా పరి? What the hell yaar? ఇప్పుడు అయిపోయింది, వదిలేసే. ఎందుకు అంత తిడుతున్నావు? షూటింగ్ లో నీ ఫోన్ వస్తే నేను ఎత్తానా? ఏంటి ఒకసారి ఆయన చెప్పాలి కదా అట్లీస్ట్. అరే వాట్ ఈస్ దిస్ యార్? am I something to you or not? Yes, that's why I gave you a surprise కదా. నేను అడిగాను ఇలాంటి సర్ప్రైజ్. పిచ్చా నీకు అసలు? అరవకు. ఎందుకు ఎందుకు చేపించావు? ఏ శివ్, ఎందుకు అరుస్తున్నావు? What the hell yaar? శివ్, ఎందుకు అరుస్తున్నావు? See this is a risky job. It is not risky. And lips సర్జరీ ఎందుకు? నీ లిప్స్ బానే ఉన్నాయి కదా. నేను లిప్ సర్జరీ చేయించలేదు. మరి ఏంటిది ఇలా అయిపోయినాయి నీ లిప్స్? సర్జరీ ఏం చేయించలేదు. కూర్చో. ఇట్స్ అ ప్రాంక్. అక్కడ చూడు, హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. అక్కడ చూడు. హాయ్ చెప్పు అందరికి. నా మీద చేస్తావు కదా ప్రాంక్. దిస్ ఇస్ ఆల్ జస్ట్ గోయింగ్ టు బి దేర్ ఫర్ an hour rush. అంతే. మండుతుంది. అదొక
ఒక లిప్ బామ్ లాంటిది, అది రాసుకుంటే ఒక 1 hour 2 hours అంతే ఉంటుంది దాని ఎఫెక్ట్. అది మండిపోయి ఉబ్బిపోతుంది. నీ మీద ప్రాంక్ చేద్దామని చేశాను గలీజోడా. నాకు బర్న్ అవుతుంది కదా ఇప్పుడు. నీకు చేతులు బర్న్ అవుతాయి, నాకు లిప్స్ బర్న్ అవుతుంది. నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తావు, నేను ఎప్పుడు నీ మీద ప్రాంక్ చేస్తాను. ఇక్కడ మొత్తం రెడ్ అయిపోయింది. ఎలా ఉంది నిజంగానే చెప్పు. నువ్వు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అయితే ఏంటి? ఏం లేదు, నేను ఇది క్లీన్ చేసేసుకుని. పిచ్చా ప్రాంక్ కోసం ఇట్లాంటి ప్రొడక్ట్స్ వాడతాను. ఏం ప్రోడక్ట్ లేవు, ఏం ప్రాబ్లం లేదు. మరి దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం చేస్తాను? ప్రాంక్ ఏం రావు. లిప్ బామ్ రాసుకుంటా కదా, కోకోనట్ ఆయిల్ రాసేసుకుంటా, అంత సెట్ అయిపోద్ది. అండ్ నైట్ 10 గంటలకి నీకు ప్రాంక్ అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ 10 o'clock 10:30 అవడానికి వచ్చింది. రేపు పొద్దున షూటింగ్ నాకు కూడా ఉంది, నీకు కూడా ఉంది. సారీ, ఊరికే చేయాలనిపించింది. నువ్వు ఎన్నిసార్లు ప్రాంక్ చేస్తావు నా మీద. అరే యార్ చెప్పు ఇప్పుడు ఎలా మరి ఉంది? చూడు, ప్రాంక్ చేయడానికి ఒక టైం ఉంటుంది, అప్పుడు నువ్వు ఏదైనా చేస్తే ఓకే. బట్ ఈ టైం కి నేను అలిసిపోయి వచ్చాను షూటింగ్ నుంచి, ఇట్లా చేయడం నిజంగా తప్పు పరి. అవును కదా నాన్న, మరి స్నేక్ డబ్బాల నుంచి తీయడం కూడా తప్పు కదా. నేను ఏడ్చాను కదా, ఎంతలో ఏడ్చాను నేను. నైట్ నువ్వు 10 గంటలకు చేయలేదు. పట్టించుకోలేదు నువ్వు, అయినా ప్రాంకులు చేస్తూనే ఉన్నావు. చేస్తున్నావు నైట్ 10 గంటలకు చేయలేదు పరి. నువ్వు ఎప్పుడు కావాలప్పుడు చేస్తావు ప్రాంకు, మాకు మాత్రం టైమింగ్ ఉండాలా? దిస్ ఇస్ రియల్లీ వెరీ ఓకే గైస్, వాటెవర్ ఇట్ ఇస్, భయపడ్డాడు, షూట్ ఎక్కాడు. అదేంటి కెమెరా పొజిషన్ అట్లా పెట్టాను? అక్కడ ఫుల్ లోపల పెట్టా, ఇక్కడ కూడా లోపల పెట్టా, డబ్బాలు సైడ్ లో ఉన్నాయి. సో అస్సలు ఏం తెలియకూడదు నీకు, ఎందుకంటే నువ్వు చాలా తెలివైనోడివి కదా, అందుకని. సో గైస్, ఇది వాడికి మన ప్రాంక్ అన్నమాట. ఒకసారి ప్రొడక్ట్ చూపినా, నిజంగా చూడాలని. వాట్ ఇస్ దట్ ప్రొడక్ట్? ఇట్స్ జస్ట్ ఇట్లా పెన్ లాంటిది, లిప్ బామ్ కాదు, ఒక కిస్ ఇవ్వు మరి. ఏ చీ వదిలే. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. రాస్తా నీకు కూడా. ఇది ఇయ్యి ఒకసారి. బరదా మాడది కోడ్లా వద్దు నాకు. ఏ దా దా వీడియో ఫినిష్ చేసుకో. అరే దా. త్వరగా రా, తిందాం. వామ్మో గైస్, చూసారు కదా ఎంత కష్టపడి నేను చేసిన ప్రాంక్. ప్రస్తుతానికి ఫైనల్లీ నేనైతే ఇది తీసేయాలి, ఎందుకంటే చాలా చాలా మండుద్ది. అంటే స్టార్టింగ్ లో చాలా ఎక్కువ మండింది, రైట్ నౌ కొంచెం తక్కువ మండుతుంది. సో ఇది వాళ్ళ మన ప్రాంక్ అన్నమాట. అండ్ లిప్స్ ప్లీజ్ ఇట్లాంటివి ఏమి వాడటానికి వెళ్ళకండి. ఒక దండం రా బాబు మీ అందరికి, బికాస్ చాలా మండింది స్టార్టింగ్ లో అయితే. ఐ థింక్ ఫస్ట్ 5 minutes మండిన తర్వాత ఇది రెడ్ అయిపోతుంది అనమాట, కొంచెం ప్లంప్ అప్ అయిపోద్ది. సో దిస్ వాస్ టుడేస్ ప్రాంక్ అండ్ నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ మీ అందరి కోసమే చేస్తున్నాము. కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిన వెంటనే సబ్స్క్రైబ్ నొక్కండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. విత్ లాట్స్ ఆఫ్ లవ్, please stay tuned to our latest videos and our latest updates on our life. See you in the next video. Ta-da, bye bye, good night, take care.